వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ మండల పట్టణ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మండల మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి 10 సంవత్సరాల కాలంలో కూడా ఏం పనులు జరిగినాయనేది వేరే తీసుకోవాలి. 5 నెలల ముందు జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరు ఆలోచన చేయవలసిన అవసరం. ఏ మాటలైతే చెప్పి మాటలు నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మీరు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తరఫున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి పనులన్నింటినీ కూడా వేరే చేసుకొని ప్రతి ఒక్క పని ప్రతి ఇంట్లో ప్రతి జాగలో కూడా కేసీఆర్ జ్ఞాపకాలు మనకు ఉన్నాయి. కనుక ఆయన చేసినటువంటి పనులను వేరే చేసుకొని తప్పకుండా మరొకసారి మీరు చూసినట్టయితే కేసీఆర్ గారు ఎప్పుడైతే బయలుదేరిలో బస్ వేసుకొని తండోపతండాలుగా లక్షలాది జనము పరుగులు తీసుకువస్తున్నటువంటి సందర్భం మీరు మరవకూడదు. కనుక మిత్రులారా, చాలా వరకు మీరు ఆలోచన చేసినటువంటి విషయాలను తప్పకుండా 13వ తారీఖున ఉదయం మీరు తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పేరు పేరుగా నమస్కారం.